ఎన్టీపీసీ కృష్ణానగర్లో గుడి నిర్మాణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్టీపీసీ కృష్ణానగర్లో ట్రస్టుకు చెందిన భూమిలో గుడి నిర్మాణం చేపట్టేందుకు కమిటీ సభ్యులు పూనుకోగా సమీపంలోని భూ యజమాని కొందరితో కలిసి అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో శ్రీనివాస్ అనే అతను రామగుండం డిప్యూటీ మేయర్ అభిషేక్ రావుతో పాటు దేవాలయ ట్రస్ట్ సభ్యులపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి ప్రయత్నించారు. దీన్ని కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. హత్యాయత్నాన్ని నిరసిస్తూ విహెచ్పి దేవాలయ కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయని, దీనిపై విచారణ చేసి బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ ప్రవీణ్ పేర్కొన్నారు. ఈరోజు కృష్ణానగర్లో దాదాపు 2006 నుంచి ఒక ట్రస్ట్ పేరు మీద, శివకేశవ టెంపుల్ ట్రస్ట్ పేరు మీద 3 గుంటల భూమి కొనుగోలు జరగడం జరిగింది. దీంట్లో నిన్న ఈ ట్రస్ట్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వెళ్ళి పూజ చేయడం జరిగింది. దీనికి సంబంధిత పెద్దగా మా నాన్నగారు ఉంటుండే మేమందరం కూడా ఇలా పునాదులు దవ్వనికి అందరం వెళ్తే తోగూరు శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ఎస్టీలను అందరినీ కూడా ఆ పక్కకుండే క్రిస్టియన్స్ అందరినీ కూడా రెచ్చగొట్టి ఇక్కడ టెంపుల్ కడితే ఇక్కడ బాగుండదు అనేది ఒక తీసుకొచ్చి మేము రాగానే అక్కడ గురించి మాట్లాడుతుండగానే పెట్రోల్ తీసుకొచ్చి మా అందరి మీద పోయడం జరిగింది. ఇది ఒక కానిస్టేబుల్ గారు కూడా అక్కడ ఉండడం, అన్నిటైలు కొడితే కానిస్టేబుల్ గారు కూడా వచ్చి ఉన్నారు అక్కడ. వారి ముందటే అక్కడ ఉన్న మా లేడీస్ మీద కానీ మా మీద కానీ చల్లుకుంటా పెట్రోల్ చల్లుకుంటా వెళ్ళిండు. అగిపెట్టదేరా అని చెప్పి ఒకరిని ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్తో తిడుతున్నాడు. ఇవాళ ఒక 2వ ప్రథమ పౌరుగా నేను రామగుండం ప్రాంతానికి ఉన్నా కూడా నా డివిజన్లో ఈ రకంగా కబ్జాలు కాదు ఏది లేదు. మా దాంట్లో మేము కట్టుకుంటే టెంపుల్ కట్టుకుందామంటే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే ఇవి ఏ కక్ష సాధింపులు అనేది నాకేం అర్థం అవ్వట్లేదు. స్థానిక కృష్ణానగర్లో శివకేశవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ ఒక 2 గుంటల భూమి ఉన్నది. అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ నిమిత్తము ఒక ట్రస్ట్గా ఏర్పడి వాళ్ళు అక్కడ తీసుకున్నారు. దానికి నైబర్గా ఉన్నటువంటి ప్లాట్ ఓనరు శ్రీనివాస్, అతని ప్లాట్ కూడా అక్కడ ఉన్నది. అది 4 గుంటల భూమి. అక్కడ అతను కన్స్ట్రక్షన్ చేస్తే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ టెంపుల్ యొక్క నీడ ఆ ప్లాట్ మీద పడి ఆ ఇంట్లో పడితే వాళ్ళకు కూడా బాగా మంచి జరగదన్న ఉద్దేశంతో టెంపుల్ కమిటీ వాళ్ళకు ఇక్కడ టెంపుల్ కట్టొద్దని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళ ఇరువురికి సంభాషణ పెరిగి గొడవలాగా జరిగింది. వెంటనే 100 డయల్ చేసుకోవడం, పోలీస్ అక్కడికి చేరుకోవడం, వాళ్ళకు ఆపి మళ్ళీ దీని గురించి ఎంక్వైరీ చేసినాము. సో అక్కడ కాలనీలో అందరూ కూడా హిందూ సాంప్రదాయం పాటించేవాళ్ళు. ఇప్పుడు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో, ఎవరైతే టెంపుల్ వద్దనంటాడో అతను కూడా హిందూ సాంప్రదాయం పాటించాలని అతని వర్షన్ ఏంటంటే అక్కడ గుడి కడితే ఆ గుడి యొక్క నీడ మళ్ళీ ఈ వీళ్ళ ఇంటి మీద పడుతుందన్న ఒక వర్షన్ మీద తను ఆపడం జరిగిందని చెప్పినారు. సో దానికి